మాయకు రెండు లక్షణాలు, ఒకటి దేహాత్మ భావన, రెండు ఆలోచన. ఏ ఫలమైతే ఒక 80 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళు సాధనతో వస్తుందో అది ఈ క్షణమే ఇప్పుడే దృష్టిని పెట్టి ఉంటుంది. ఆ క్షణానికి దాన్ని ఇచ్చే లక్షణం లేకపోతే ఆ విలక్షణమైన జ్ఞానం మనకి ఎలా వస్తుంది? ప్రశ్న, శోధన, సమాధానం, ఈ 3 కలిపితే మనసు అవుతుంది. నేనేమిటో తెలియనంత వరకు నేను లేని స్థితి మనకి పెద్ద ఉపయోగకరమైంది కాదు, హితమైంది కాదు. మనసు మీద ఆధారపడలేదు ఉన్న వస్తువు మీద మనసు ఆధారపడదన్న విషయం తెలిస్తే ఉన్నదే ఉంది అది. స్వామి నమస్తే. స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ల వారి గీతా ప్రసంగాల్లో కొంత వివరణ చెప్తూ ఇలా అంటున్నారు స్వామి, బ్రహ్మ వస్తువు అజము నాశనము లేనిది, కానీ స్థితి మాత్రమే ఉన్నది. నేను అన్న భావన లేకపోవడమే బ్రహ్మస్థితి అయితే అది నిద్రావస్థలో కూడా సంప్రాప్తిస్తుంది కదా. మరి నిద్రావస్థను బ్రహ్మభావన ఎందుకు కాదంటే మాయకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి సత్యమును కనపడకుండా చేయటము, రెండవది లేని అసత్యమును ఉన్నదిగా చూపడము. విశ్వభావనలో జాగ్రత్తావస్థలో మాయ 2 పనులు చేస్తుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహింపబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేశారు. దాన్ని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో చాలా విశేషంగా ఉంది. ఆత్మ వస్తువు అజము, అట్టనే నాశనము లేనిది, పుట్టుక చావు లేని, జనన మరణాలు లేనిది అని. ఇందులో చిత్రం ఏమిటి అంటే ఆత్మ వస్తువుకి జనన మరణాలు లేవు అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు మనం సంపాదిస్తాం, ఆత్మదర్శనం చేసుకుంటే అది పుట్టుక అవుతుంది. ఇప్పుడు లేదు అంటే అది మరణించన్నై ఉండాలి. లేదా ఒకప్పుడు వస్తుంది అంటే అది పూర్ణంగా పోతుంది. ఏదైనా కనపడింది, రాకపోకలు ఉంది అంటే అసలు జనన మరణాలంటే రాకపోకలే. అందుకని జనన మరణాలు లేనిది ఆత్మ వస్తువు ఎప్పుడూ ఉంటుంది. ఒక మాట, జనన మరణాలు లేనిది అంటే గ్రహిస్తే ఇప్పుడే ఉంది, కొత్తగా తెలుసుకునేది కాదు. అట్లానే ఇప్పుడు నేను తెలుసుకున్నా, ఓ ఆలోచనలు మారుతున్నాయి. మనసుతో పాటుగా ఒక జపం చేస్తాం, మళ్ళీ పనిలోకి వెళ్తాం, ఏవో అనుభవిస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కానీ అది ఉన్నంతసేపు, ఆలోచన ఉన్నంతసేపు ఆ అనుభవం అదేదో ఉంటుంది, అనుభూతి. మళ్ళీ ఇంకోటి వస్తుంది. అంటే మరి ఇప్పుడు ఆత్మ వస్తువు ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి? అట్లా కాదు. శాశ్వతంగా ఉంది అంటే నువ్వు చేసినా ఉంది, నువ్వు దాన్ని చూడకపోయినా ఉంది, చూసినా ఉంది, తెలుసుకున్నా ఉంది, తెలుసుకోకపోయినా ఉంది అది. కాబట్టి మన మనసు మీద ఆధారపడలేదు ఉన్న వస్తువు మీద మనసు ఆధారపడదన్న విషయం తెలిస్తే ఉన్నదే ఉంది అది. అదా నాకు ఇవాళ పొద్దునే మనసు కనిపించింది, బకెట్లో చీమ పడింది, మీకు కొద్దిగా జీవకారుణ్యం అనుకోండి, ఏం చేస్తారు? అందందైతే పొల్లో వేలు ఏదో పెట్టి తీస్తాం కదా. అంటే దానికి ఆధారం కల్పిస్తే, అట్లానే ఇప్పుడు మనం ఇప్పుడు ఉడతలు అక్కడి నుంచి ఇంటి మీదకి రావడం చూస్తున్నారా మీరు? చూస్తున్నారు. ఎట్లా వస్తున్నాయి? కింద నడిచేవి ఆడుకుంటున్నాయి, కానీ పైనుంచి పైకి రావడం ఎట్లా ఆధారం చేసుకొస్తాయి? అట్లా ఆ తీగ పట్టుకొని, వైరు పట్టుకొని, చిన్నగా అక్కడ ఏది ఉంటే అది పట్టుకొని, ఉడతలైతే కోతులైతే అట్లా ఆ తీగని ఆధారం చేసుకొని యువతలకు వస్తున్నాయి. అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి కదా. ఆధారం ఉండాలిగా. అట్లానే మనం పొద్దున్న లేచి
పడుకునేంత వరకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచన కూడా సాగాలి అంటే దానికి కూడా ఒక ఆధారం ఉండాలి. అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి రోజు ఈ ఆలోచన ప్రవాహం సాగాలి అంటే దానికి కూడా ఒక ఆధారం కావాలి. ఆధారం లేకుండా జరిగే అవకాశం లేదు. ఆధారం ఎప్పుడు ఉంది, అటు ఇటు ప్రయాణాలు. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచనల వైపు చూస్తున్నాం, బాగుంది, పాకుతున్న చెవును చూస్తున్నాం. పాకుతున్న దానికి ఆధారం ఏమిటి అన్నది మనం చూడట్లేదు. సాగుతున్న ఆలోచనలు కనపడుతున్నాయి, కొనసాగుతున్న ఆధారం తెలియట్లేదు. సాగుతున్నవి తెలుస్తున్నాయి, కొనసాగుతూ ఉన్నది తెలియట్లేదు. సాగుతున్నది ఆగుతుంది, ఆగింది మళ్ళీ సాగుతుంది. కొనసాగుతున్నది ఎప్పుడు ఆగదు. మళ్ళా కొనసాగింపు అనలేము మనం. ఆ మాటను మళ్ళీ వాడలేం. కొనసాగింపు అనే మాట ఆగినప్పుడు మాత్రమే వాడే మాట అది. కాబట్టి ఇక్కడ సాధనల జ్ఞానం అంటే అది ఎప్పుడు ఉన్నది అనే మాట గురువుగారు ఇక్కడ ఎందుకు వాడారు అంటే సాధనకు సంబంధించింది, అవగాహన చేసుకోవాల్సిన విషయం అది. చావు పుట్టుకలు లేనిది అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు నేను ఈ మాట అంటుండగానే మీకు ఒక రూపము, ఆ వ్యక్తి పోవటమే గుర్తొస్తుంది. రూపనామాలకు సంబంధించిన ముద్ర, రూపనామాలకు సంబంధించిన వస్తువు తాలూకా ఆ స్పృహ, ఆ జ్ఞాపకమే ఉంది. కానీ చావు పుట్టుకలు లేనిది అనగానే మన పోలిక ఎట్లా ఉంటుంది అంటే, చావు పుట్టుకలు అన్నది ఒక మాటగా ఉంటుంది, చావు పుట్టుకలు లేనిది అని అనగానే ఒక రూపనామాలకు ఉంటుంది. అక్కడ కూడా ఒక రూపం లేకుండా చావు పుట్టుకలు లేవు అని ఎట్లా అంటారు మీరు అంటే, రూపం పెట్టుకొనే అంటున్నారు. అట్లా ఈ కొనసాగిస్తూ ఈ చావు పుట్టుకలు అన్నవి లేనిది ఎప్పుడు ఉండేది. కాబట్టి ఇది ఇక్కడ ఈ మాట ఎందుకన్నారంటే, ఒకటేమో సాధనాపరంగా ఎప్పుడూ పొందేది, ఇప్పటికీ పొందనది, ఇప్పుడే పొందింది అన్న విషయం లేదు. అట్లాంటి పుట్టుక దానికి లేదు. అట్లానే జపంలాగా, ధ్యానంలాగా కాసేపు కనపడి మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళిపోయేటట్టు కూడా కాదు. అది పోవటమే, మరి మళ్ళీ రావటమే. అట్లాంటి చావు పుట్టుకలు కలిగింది కాదు. అంటే ఈ ప్రక్రియకి ఆవల ఏదైతే ఉందో కాదా రవి గారు? పొద్దున్నే లేచారు, అనుష్ఠానం చేశారు, జపం చేసుకున్నారు, 1,00,000 జపం చేశారు, మళ్ళీ మీ పనుల్లో మీరు ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళా ఎప్పుడు చేస్తారు అంటే, మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ విరామంలో మళ్ళీ దొరికితే కాస్త మళ్ళీ నామం చేసుకుంటాం. అవిరామంగా జరిగేది ఏమిటి అంటే, విరామం లేకుండా ఏది ఉందో అది అవిరామం. కాబట్టి అది పుట్టుక, మళ్ళీ అది చావే. మార్పు జరగటం కానీ, ఏ మార్పు కానీ ఇవన్నీ లేకుండా నిరంతరంగా ఏదైతే ఆధారంగా ఉందో అట్లా చావు. ఒకటి ధ్యానం గురించి, 2 దేహం గురించి, 3 ఆలోచనల గురించి సమస్తము అందులో గురువుగారు ఏం చేశారంటే, ఈ చావు పుట్టుకలు చెప్పటంలో మరణాలు, జరామరణాలు, అజము కాంతి, శాశ్వతమైంది అనే మాట ఎందుకు వాడారంటే, మనకి 3 తెలుసు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3 ఉన్నాయి కదా. ఈ 3 విషయమై ఏది సంబంధం పెట్టుకుందో దానికి జ్ఞానం కలిగే నిమిత్తమై చెప్పిన మాట. జగత్తుకి, జీవుడికి, ఈశ్వరుడికి. నీకు తెలిసినప్పటి నుంచా, నీకు తెలియనప్పటి నుంచా అన్న ప్రశ్న వేస్తే, నీకు తెలియనప్పటి నుంచా అంటే తెలిసినప్పటి నుంచేనే వస్తుంది. తెలియని స్థితి తెలిసిన స్థితిలోనే ఉంది కాదా? తెలిసిన స్థితి ఎప్పుడైతే వచ్చిందో తెలియని స్థితి కూడా ఉంది కదా. ఎప్పుడైతే, అందుకని నిద్రను తీసుకొస్తున్నారు గురువుగారు. ఈ విధంగా జరామరణాలు లేనిది చావు పుట్టుక శాశ్వతమైన మాట. శాశ్వతము అంటే ఇదే ఊరుకుండటం అంటే, నువ్వు చేయట్లేదని బాధ అక్కర్లేదు. అయ్యో 10 రోజులు అయిపోయింది, మా ఇల్లు నేను చేయలేకపోయానని అక్కర్లేదు. ఊళ్ళో లేను, ఇవాళ కుదరలేదు, కుదిరింది, ఇట్లాంటిది కాదు. అది నేను అన్నది లేని స్థితే బ్రహ్మస్థితే అయితే అది నిద్రావస్థలో కూడా ఉంది. అది కాబట్టి ఇక్కడ భగవాను సద్గురు శివానంద భగవాన్ వారు ఏం చెబుతున్నారంటే, నేను లేని స్థితి బ్రహ్మస్థితి అయితే అది నిద్రలో కూడా సంభవిస్తుంది.
ఇప్పుడు నేనంటే ఏంటి? ఆలోచనలు. ఆహా. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. నేను అంటే 3 కలిపాను, ఏ ఒక్కటి లేకుండా కాదు. నేను అనే మాటకు అర్థం ఏంటి అంటే, నేను లేని స్థితి అంటే మీకు 3 ఉన్నాయా నిద్రలో చూసుకోండి ఒకసారి, లేవు అంటున్నారు. ఇది బ్రహ్మి స్థితి. నేను లేని స్థితి బ్రహ్మి స్థితే అయితే నిద్రలో దొరుకుతుంది. నిద్రలో ఉండట్లేదు, 3 లేవుగా, ఒక్కటి కాదు. నేను లేకుండా అవి ఉన్నాయా అంటే ఉన్నాయి కదండి అని లేచాక నేను లేకపోయినా అవి ఉన్నాయి కదా అని అంటున్నారు. నేను లేని స్థితి బ్రహ్మ స్థితి అయితే మరి రోజు అందరికి వస్తున్నాం అంటే అదేమిటో తెలియనంత వరకు, నేనేమిటో తెలియనంత వరకు నేను లేని స్థితి మనకి పెద్ద ఉపయోగకరమైంది కాదు, హితమైంది కాదు. నేను లేని స్థితి కాదు మనకు కావాల్సి. నేను అంటే ఏమిటో తెలిసిన స్థితి విశేషం. మీకు అర్థం? నేనంటే ఏంటి? పొద్దున అది అనిపించింది. ఇప్పుడు మనందరం కూడా నేనెవరన్న ప్రశ్న వేస్తున్నాం. నేనెవరన్న ప్రశ్న దేహమే వేసేటట్టయితే నిద్రపోతున్నప్పుడు కూడా వేయాలి, అది వేయదు. నేనెవరన్న ప్రశ్న వేస్తున్నది ఎవరు? మనసు. అంటే విచారణ ఎలా చేయాలి, నేనెవరన్న విచారణ ఎలా చేయాలి? నేనన్న ప్రశ్న వేస్తున్నది దేహమా అయితే ప్రతి దేహం అడగాలి, అందరికీ రావట్లే, వచ్చిన వాళ్ళకే వస్తుంది. అంటే మనసులో వస్తేనే ఆ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నేనెవరన్న ప్రశ్న వేస్తుంది ఎవరు? ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు మనసును చూడాలి. మనసు అంటే ఏమిటి? రెండోది, మనసు అంటే ఏమిటి అంటే మన సమస్త జ్ఞానం అంతా కలిపి మనసు. విజ్ఞానం ఉంది అందులో, ఇక అన్ని భావాలకి సమూలంగా అట్లా చేస్తే అదే మనసు. నేను అన్నది ఏంటంటే మనసు అంటే ఏంటంటే, మనసు అంటే ఏమిటి? నేనంటే ఎవరు? నేనంటే మనసే. మరి మనసు అంటే ఏమిటి? నేనే. అంటే మనసు అంటే ఇది అని చెప్పుతున్నది, ఏమిటని ప్రశ్నిస్తున్నది, ఏమిటి అని తెలుసుకుంటున్నది, దాని పేరే మనసు అంటే. అంటే శోధన, ప్రశ్న, శోధన, సమాధానం, ఈ 3 కలిపితే మనసు అవుతుంది. మనసు అంటూ ఇంకోటి ఏముంది? గ్రహించేది, అనుభవించేది, అనుభూతి చెందేది, దీని పేరే మన. నేనంటే అదేగా. ఇప్పుడు ఎవరో ఊరికి వెళ్ళి వచ్చారు, మీరు లండన్ వెళ్ళి వచ్చారు కదండి, మీకు ఎట్లా అనిపించింది అంటారు. మీ మనసుకు ఏమనిపించింది అట్లా అడగరు, ఇక మీకేమనిపించింది అంటే. ఇప్పుడు మీరంటే ఎవరు? మీ మనసునే ఇండైరెక్ట్గా చెబుతుంది. నేనన్నా మనసన్నా నేనన్నా ఒకటే కదా. నేనన్నా అన్నది కాదు, నేనా కాదు, ఎవరన్నా. మనసు అంటే గ్రహించేది, గ్రహించింది, గ్రహించిన తర్వాత ఏదో అనుభవం అంటాం, అనుభూతి అంటాం. అంటే గ్రహింపు, గ్రహించింది కాక నేను అనే 2 అక్షరాలు ఇంక లేవు. ఆ 2 అక్షరాలకు ఉనికి ఏంటంటే నువ్వు గ్రహించింది, నువ్వు గ్రహింపు, నీ గ్రహించింది తప్పితే నేనుంటే ఉంది, అదే నేనంటే. ఇప్పుడు మనం దేన్ని శోధించాలంటే ఈ మనసుని, ఒకటి గ్రహింపుని. గ్రహింపు, గ్రహించింది కలిపితే మనసుకు ఇప్పుడు 2 లక్షణాలు. ఒకటి గ్రహింపు, ఒకటి ఉంది. గ్రహించటం అనే క్రియ ఒకటి కూడా 2 ఉన్నాయి. అది కలిపితే గ్రహింపు ప్లస్ గ్రహించింది = నేను లేదా మనసు అనొచ్చు. కాబట్టి ఇప్పుడు మనసుని మనం ప్రశ్నిస్తూ జాగ్రత్తగా అవగాహన చేసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 ఉన్నాయన్నా కదా, గ్రహింపు ప్లస్ గ్రహించింది. నెక్స్ట్ నువ్వు శోధిస్తున్న కొద్దీ గ్రహింపు మైనస్ గ్రహించింది. గ్రహింపు ప్లస్ గ్రహించింది జీవనం అయితే, గ్రహింపు మైనస్ గ్రహించింది = జ్ఞానం అనండి, ధ్యానం అనండి. గ్రహింపు మైనస్ గ్రహించింది, జీవనానికంతా ప్లస్ కావాలి, జ్ఞానానికంతా మైనస్ కావాలి. అయిందా? ఇప్పుడు గ్రహింపుకు వచ్చాం. ఆ గ్రహింపే నేనన్న ప్రశ్న వేయటానికి కారణం ఏంటంటే, గ్రహించిందంతా ప్రశ్న కింద ఉంది, గ్రహింపుగా ఉన్నదంతా జ్ఞానం కింద ఉంది సమాధానంగా. అది చూస్తే మీకు అర్థం. కాబట్టి నేనెవరో తెలియటం అంటే, నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే
నేనెవరు అన్నది దేహం వేయలేదు, మనసు వేసింది. ఇప్పుడు మనసు అంటే ఏమిటి? మనసు అంటే గ్రహింపు, గ్రహించింది. గ్రహించింది అంతా జాగ్రత్తగా చూస్తుంటే ఇప్పుడు ఈ ప్రశ్న కూడా గ్రహించిన దాంట్లో భాగమే కదా. ప్రశ్న కూడా గ్రహించిన దాంట్లో ప్రశ్నకంటూ ఉనికే ఉంది, గ్రహించిన దాంట్లో నుంచి రావాలి. సమాధానం కూడా మళ్ళీ ఏమవుతుంది? గ్రహించిన దాంట్లోంచేగా. అప్పుడు గ్రహించింది అన్నది వెనకనే రెండు వస్తున్నాయి. గ్రహించిన దాంట్లో 3 కాలాలు ఉన్నాయి. గ్రహించిన దాంట్లో 3 కాలాలు అదే అనిపించింది. ఇప్పుడు షష్ఠి పూర్తి చేశారు. షష్ఠి పూర్తి అంటే మనకి బాల్యం ఉంది, అదే కౌమారము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. జాగ్రత్తగా చూడండి. సరే, శైశవ దశ అంతా కూడా తెలియకుండా అలా గడిచిపోయింది. బాల్యంలోకి వచ్చాక తెలుస్తూ వచ్చింది. యవ్వనంలో తెలిసిన దాన్ని బాగా అనుభవించడం జరుగుతుంది. అంతేగా. యవ్వనంలో చక్కగా 58 ఏళ్ల దాకా, నా 20 నుంచి 25 దాకా యవ్వనం, పెళ్ళనండి, సుఖమానండి, సమస్తం మనం కోరుకున్నవి, తెలిసినవి అన్నీ అనుభవిస్తున్నాం. యవ్వనం అంతా అనుభవించటమే ఉంది. ఇప్పుడు దశలు కదా, దశలు ఒక్కొక్క దశలో ఒక్కొక్క దాన్ని అనుభవిస్తూ పరిణమిస్తూ కదా వెళ్తుంది క్షణక్షణం కాలంలో. యవ్వనాన్ని కాదని వృద్ధాప్యాన్ని అనుభవిస్తే జబ్బు అవుతుంది. ఆ బాల్యాన్ని అంటే బాల్యం లేని యవ్వనం లేదు, కౌమారం లేని బాల్యం లేదు, బాల్యం లేని యవ్వనం లేదు, యవ్వనం లేని వృద్ధాప్యం లేదు. ఇవి దశలు, పరిణామం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బాల్యము, కౌమారము, బాల్యము అలా గడిచిపోతుంది. టీనేజ్ వచ్చేటప్పటికి 13 నుంచి 19 వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఇక తన కోరికలు తీర్చుకోవటం ఏమున్నాయో అవి జీవించటం. 48 ఏళ్ళు 58 ఏళ్ళు అనుకుందాం, రిటైర్మెంట్ అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి 58 ఏళ్ళు రిటైర్మెంట్ అంటే అప్పటిదాకా యవ్వనం పూర్తయింది అనుకుందాం. ఇక 60 తర్వాత షష్ఠి పూర్తి అంటే 60వ సంవత్సరం వచ్చింది అంటే ఇక వృద్ధాప్యం వచ్చింది కదా ఒక దశ. ఇప్పుడు వృద్ధాప్య దశని ఎంజాయ్ చేస్తున్నాము మనం. వృద్ధాప్యాన్ని మీరు కౌమారంగా ఎట్లాగూ మార్చలేరు, బాల్యంగానూ మార్చలేరు. యవ్వనంగా మార్చాలని ఒక ప్రయత్నం మనసులో ఎక్కడో ఒక అమాయకత్వం ఉంది. మనం వృద్ధాప్యాన్ని యవ్వనంగా మార్చాలని లేదు, ఉత్సాహపడదు మనసు. బాల్యాన్ని అడగదు, కౌమార్యాన్ని అడగదు. ఇటు ఈ రెంటిని వదిలిపెట్టి ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ 4 పాదాల్లో చివరి పాదాన్ని ఒప్పుకోదు. అది జీవితం ఎలా అవుతుంది? దాన్ని మొత్తం ఆ పరిక్రమ ఆరంభ బిందువు నుంచి ఈ 4 దశలు అయిపోయి మళ్ళీ ఆరంభ బిందువుకి అది జీవనం. మనం ఏం చేస్తున్నామంటే జీవితాన్ని ఎంజాయ్ చేయటం అంటే వృద్ధాప్యానికి ఆ దశలోనే కొన్ని అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి. దాంట్లో ఒక పెద్ద యోగశక్తి అది వృద్ధాప్యము అంటే. అట్లా క్షణక్షణం ఆ 60 ఏళ్ల జీవితకాలంలో ఈ పరిణామం అంతా కలిపి ఆ క్షణానికి పెద్ద జ్ఞానం రవి కదా. వృద్ధాప్యము జ్ఞానానికి సంకేతం. వృద్ధాప్యం ఇప్పుడు ఇది దేహానికి సంబంధించిన విషయం కాదు. మళ్ళా అదే గురువుగారు చెప్పేది. అంటే ఉదాహరణకి ఒక ఆదిశంకర్ల వారు, ఒక వివేకానంద స్వామి 32 ఏళ్ళే. అంటే ఒక 60 ఏళ్ల తర్వాత సాధించుకొని అన్ని వదిలిపెట్టి ఏదైతే పొందారో దాన్ని 32 ఏళ్ల లోపలనే బాల్య యవ్వనాల్లోనే, కౌమారం వదిలిపెట్టండి, ఆ బాల్యం వదిలిపెట్టండి, యవ్వన దశలో వృద్ధాప్యంలో కూడా సంపాదించుకున్నారు. మరి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం యవ్వనంలో వృద్ధాప్యంలోది అని అంటే, వృద్ధాప్యాన్ని కూడా యవ్వనంగా చేయాలనే ఒక కోరిక ఏం చేస్తుందంటే వృద్ధాప్యాన్ని యవ్వనంగా మార్చాలని ఏం లేదు, ప్రతి మళ్ళీ అనుభవించాలనుకుంటున్నాం. అందుకని అనుభవించిన తర్వాతనే ఇక మీకు 60 ఏళ్ళు వచ్చినాయి, మళ్ళీ అనుభవించాలనుకోవటమేగా యవ్వనం అంటే. అంటే ఒక గడిచిపోయిన దశని మళ్ళీ మీ ముందుకు తీసుకురావటం కాలంలో మనం నదికి మీకు అర్థమైంది. యవ్వనంలో మీకు తెలియకుండానే మీరు దేన్నైనా అనుభవించే శక్తి ఉంది మీకు, అది పరిణామంలో. మరి వృద్ధాప్యంలో అటువంటి శక్తి లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి అట్లాంటి శక్తిని మీరు అందించాలంటున్నారు. గతించిపోయింది ఆ శక్తి, యవ్వన శక్తి. ఇప్పుడు ఆ శరీరంలో కానీ ఆ మనసులో ఉంచుకున్నాడు.
శరీరం పోయింది, కానీ దీనికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే వృద్ధాప్యంలోని ఆ జ్ఞానశక్తి మీరు ఇప్పుడు ఎక్కడైనా మొదలుపెట్టదు. ఎందుకంటే దానికి తార్కాణం సద్గురు శివానంద గురుదేవుల గారికి 2వ ఏట, జిల్లేడుమూడి అమ్మవారు, జిడ్డు కృష్ణమూర్తి గారు, మీరు అనుకునే రమణ భగవాను, వీళ్ళందరికీ టీనేజ్లోనే అదంతా వచ్చింది. 60 ఏళ్ళది. వయసుకు సంబంధించింది అంటే దేహానికి సంబంధించిన విషయం కాదది. ఈ పరిణామానికి లోపల మనం ఇప్పుడు మీకు వృద్ధాప్యం కావాలనుకోండి, జ్ఞాన వృద్ధి కావాలి, ఇప్పుడే చేసుకోవచ్చు. ఇప్పుడు శాశ్వతంగా ఉంది. ఏ ఫలమైతే ఒక 80 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళు సాధనతో వస్తుందో అది ఈ క్షణమే ఇప్పుడే దృష్టిని పెట్టి ఉంటుంది. అంటే మనసుకి గడిచిపోయిన కౌమారాన్ని, బాల్యాన్ని, యవ్వనాన్ని తిరిగి అందించకండి. దాని పరిణామంలో అలా వృద్ధి చెందుతుంది. మీరు అట్లా వదిలిపెడితే దాని పరిణామంలోనే దాని వృద్ధి ఉంది. అది ఆ క్షణమే అయిపోతుంది. ఈ క్షణం ఈ మనసుకి ఇప్పుడు నాకు 60 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 60 ఏళ్ళ జీవిత అనుభవం అంతా ఒక్క క్షణంలో ఉందన్న జ్ఞానమే 60 ఏళ్ళ జీవితం కాదు. 6,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు, 60 లక్షల సంవత్సరాలైనా ఆ ఒక్క క్షణంలోనే ఉంది అన్న విషయం తెలిస్తే ఆ ఒక్క క్షణం పేరు షష్ఠి పూర్తి. 60 నిమిషాలు ఉన్నాయి, 60 సెకండ్లు ఉన్నాయి, 60 గడియలు ఉన్నాయి. ఇట్లా అంటే 60 60 60 60 షష్ఠి పూర్తి అంటే అర్థం ఏమిటి అంటే 60 ఏళ్ళలో ఇవన్నీ లేవు. 60 ఏళ్ళు రాగానే వృద్ధాప్యం కూడా వస్తుంది. 60 ఏళ్లలో కౌమారం అయింది, బాల్యం అయింది, యవ్వనం అయిపోయింది, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది. ఇక తర్వాత మిగిలినంత వృద్ధాప్యమా అంటే అన్ని క్షణాలు దాంట్లో ఆ క్షణంలో. ఇప్పుడు ఈ క్షణంలో మీరు మీ 5వ ఏట ఏం జరిగిందో చెబుతారు. కాబట్టి ఈ పరిణామ దశల్ని మనం ఏం చేస్తామంటే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ ఒక్క క్షణం ఏదైతే ఉందో 60లో కంటే పూర్తయిన తర్వాత షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అంటే 4 పూర్తయినాయి. వృద్ధాప్యం అంటే 100 ఏళ్ళు వస్తే వృద్ధాప్యం అని కాదు. 60 అప్పుడే 60 ఏళ్ళు అంటారు. అనగానే వృద్ధాప్యం వచ్చిందనే కదా దాని అర్థం. ఈ 4 ఉన్నాయిగా, ఆ 4 మిగిలిన 3 లేకుండా ఇది ఒకటి లేదు. ఇది ఒకటి అప్పుడే ఆరంభంలో వస్తుందంటే రాదు. అంటే దేని పరిణామం ఇది అంటే ఆ ఒక్క క్షణంలో రవి గారు ఎప్పుడు నీకు ఆ గడియ ప్రవేశించిందో అదే నక్షత్రం, అదే తేదీ, అదే సంవత్సరం, ఏదో లెక్క అనుకోండి. అంటే అన్నీ కలిపి ఒక్క దాంట్లోనే ఉన్నాయి, ఆ ఒక్క క్షణంలోనే ఉన్నాయి అన్న జ్ఞానం 60 ఏట. అదే వృద్ధాప్యంలో 60 వచ్చాక ఆ కౌమారము, బాల్యము, యవ్వనము దీనికి ఆపాదించకుండా ఉంటే షష్ఠి పూర్తి అయిపోతుంది. అంటే ముసలితనంలో ఏ జ్ఞానం అయితే పరిణితి, ఇప్పుడు పండుకి ముసలితనమే, పండు ముసలి అంటారు మామూలుగా మా ఇళ్లలో, పండు ముసలి అంటారు. ఒక పండు దాని వృద్ధాప్యమే అది. పండు అంటే మనకి నవనవలాడుతూ చక్కగా ఉంటుంది, కానీ దాని పూర్ణంగా నిండిపోవటం. ఈ 60 క్షణాల్లో 60 ఏళ్ళు కదా, 60 క్షణాలు తీసుకొని ఒక క్షణం కింద మారిస్తే ఆ పూర్ణత్వం ఏదైతే ఉందో అది షష్ఠి పూర్తి అని. అన్నీ వచ్చినాయి అని ఒక జీవికి ఏమున్నాయో ఆ పరిణామంలో దాన్ని అలా పెట్టుకుంటే మళ్ళీ ఇది పెట్టకుండా ఉంటే అది. అందుకని జరామరణాలు లేనిది ఎప్పుడు ఉన్నదని ఈ క్షణంలోనే ఉంది. మీ 60 ఏళ్ళ జ్ఞానం కూడా మీ యవ్వనం ఉంది. మీ తమాషా ఇప్పుడు మీరు 60 ఏళ్ళు వచ్చినాయి, ఈ వ్యక్తికి 60 వచ్చినాయి. నేను బాల్యాన్ని ఎలా, నేను నడవలేను, ఉరకలేను, ఆ ఆలోచన లేదు, ఆ మనసు లేదు, ఆ తెలియని స్థితి లేదు, ఇవేవి లేవు మనకి కదా. ఉన్నాయా? లేవు. సరే, మీకు వృద్ధాప్యం లక్షణాలు ఉన్నాయా అంటే అవి లేవు. ఇట్లా ఉన్నారు. వృద్ధాప్యం ఏది? మంచంలో అట్లా కూర్చున్న వాడికి వృద్ధాప్యం అంటే మళ్ళీ క్రియలకు సంబంధించింది కదా. ఈ శరీరం సహకరించకపోవటం, కళ్ళు ఇంద్రియ సహకారం లేకపోవటం మీద వృద్ధాప్యం అంటే. నువ్వున్నావు, ఇంద్రియ సహకారం లేదు శరీరం. కానీ యవ్వనం అంటే అదేగా. పూర్ణంగా చూడండి, 20 ఏళ్ళు 21 ఏళ్ళు పక్వానికి వచ్చాక 24 ఏళ్ళలో పెళ్లి చేయటం, 18 ఏళ్ళకే టీనేజ్ పూర్తవగానే పెళ్లి చేస్తారు, పిల్లలకి అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, 30 ఏళ్ళ తర్వాత సంతానం కలగట్లేదు అంటున్నారు. అంటే అది పోయింది, దాని ఆ స్థితి తప్పిపోయింది, దానికి అందించే శక్తి పోయింది. ఇదేగా వృద్ధాప్యం అంటే. వృద్ధాప్యం అంటూ శరీరాన్ని ముడతల్ని బట్టిగా చెప్పేది, దాని క్రియాశక్తిని కదా చెప్పేది.
ఇప్పుడు మీకు యవ్వనం లేదు, బాల్యం లేదు, కౌమారం. మరి కౌమారం అనండి, మీరు వృద్ధాప్యం, ఇవన్నీ లేవు. ఈ క్షణంలో ఏముంది మరి? ఈ క్షణంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే అన్నీ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోకపోతే ఏది లేదు. ఆ ఏం లేని స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది. మీరు ముసలివాడని కూడా ముసలివాడు బాల్యంగా ఊహిస్తే బాల్యం. ఇది భావాన్ని తప్పనిచ్చి అక్కడ ఉన్న వస్తువు ఉన్న స్థితి. రవి గారు, ఈ క్షణంలో మీ బాల్యం గుర్తొస్తే, బాల్యం ఉందా లేదా? ఇప్పుడు బాల్యం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది కొంచెం నిశ్చితంగా. నేను నా బాల్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నేను బాలుణ్ణి అయితే కాదు, కేవలం జ్ఞాపకంలో వచ్చిందంటే అయితే అయింది, జ్ఞాపకమే కానివ్వండి. నేను బాల్యావస్థను గుర్తు చేసుకునేటప్పుడు నేను బాలుని కాదు. మరి ఏంటి జ్ఞానం అంటే? బాలుని కాదు, కానీ ఈ క్షణంలో నేను బాల్యాన్ని గుర్తు తెచ్చుకునే క్షణమే కదా, ఆ క్షణమే ఉంది. ఆ క్షణంలో జ్ఞాపకం క్షణంలోనే ఉంది. ఆ క్షణంలో బాల్యం ఉంది, యవ్వనం ఉంది, కౌమారం ఉంది, వృద్ధాప్యం ఉంది. ఆ క్షణం ఎప్పుడు కూడా వీటికి అతీతమై అజరామరమై ఉంది. దేహానికి సంబంధించిన విషయం కాదు. అట్లానే మీ జ్ఞాపకానికి సంబంధించిన విషయం, మనసుకు సంబంధించిన విషయం కూడా కాదు. దేనికి అది ఏ క్షణంలో ఉందో ఆ క్షణం అనే క్షణం, ఆ క్షణానికి దాన్ని ఇచ్చే లక్షణం లేకపోతే ఆ విలక్షణమైన జ్ఞానం మనకి ఎలా వస్తుంది? మీకు అర్థమవుతుందా? మీరు గతమైనా ఇప్పుడు చెప్పాలి, భవిష్యత్తు అయినా ఇప్పుడు చెప్పాలి, వర్తమానమైనా మీరు ఏదైనా చెప్పండి. 3 కాలాలుగా విభజించిన భూత భవిష్యత్తు వర్తమానాలని. వర్తమానం అని ఇప్పుడు మనం గణపతికి పూజ చేసే ముందు మళ్ళీ గణపతికి నైవేద్యం పెట్టి చేస్తాం, అదే గణపతి. ఆ గణపతి ఎవరు? ఈ గణపతి. నేను నది స్నానం చేయించేటప్పుడు ఆ గంగ స్నానం చేయించి గంగకి మళ్ళీ అర్ఘ్య ప్రదానం చేసే, అసలే నీరు మళ్ళీ నీటికి అర్ఘ్య ప్రదానం పెట్టి నీటికి మళ్ళీ నీళ్ళకు స్నానం చేయడం. ఏ నీటిని స్నానం చేయిస్తారు? కన్నీటితో అయితే బాగుంటుంది. అందుకని ఇవన్నీ బాగా ఆలోచిస్తే 3 కాలాలు విభజిస్తున్న మాట నిజమే. 3 కాలాలు కూడా వర్తమానం అనే కాలం కూడా ఆ క్షణంలోనే ఉండాలి. ఆ ఒక్క క్షణంలోనే 3 కాలాలు ఉన్నాయంటే మీరు గడిచిపోయినా గడవబోయే అన్ని అవస్థలు కూడా ఆ క్షణంలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ క్షణం ఏదైతే ఉందో అది షష్ఠి పూర్తి. అంటే ప్రతివాడు క్షణక్షణం షష్ఠి పూర్తి చేసుకుంటూనే ఉన్నాడు. ఈ దృష్టి ఉంటే, ఈ దృష్టి లేకపోతే మన శరీరానికి ముసలితనం వస్తుంది, రాలిపోతాం. పండు ముసలి అంటారంటే ఏంటో, ఏంటది? మనసా, శరీరమా? ఓ పిల్లాడికి జబ్బు వస్తుంది, హోమియోలో కూడా ఉంది, ఎర్లీగా చాలా ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ అంట. ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్. కొంతమంది చాలా వయసులో ఉంటారు, వాడు ఓల్డ్ అంటారా మీరు? ఎప్పుడే ఎన్నాళ్ళు అయింది, ఎన్నేళ్ళు మీ అబ్బాయికి అంటే? మా అబ్బాయికి 10 ఏళ్ళు. ఏంటి ఇంత వయసు వచ్చినట్టుగా ఉన్నాడు? ఇంత ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్. ఏవో మందులు ఉన్నాయి హోమియోలో, ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్. కానీ ఓల్డ్ ఏజ్ కాదు, ప్రీమెచ్యూర్. ఎందుకు వాడాం ఆ మాట? ప్రీమెచ్యూర్ అని ఎందుకు వాడాం? మెచ్యూరిటీ అని దేనికి సంబంధించింది? మెచ్యూరిటీ అని మనసే, కానీ మెచ్యూరిటీ అని కాలానికి సంబంధించింది. అది ఏ క్షణంలో ఉందో సర్వగా అందరినీ ఉద్దేశించి, అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇవన్నీ కలిపి ఒక్క క్షణమే అన్నిటినీ సూచిస్తుంది. ఆ క్షణం ఏదైతే ఉందో క్షణం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నమాట. అందులోనే అన్నీ ఉన్నాయి. రవి గారు, త్రికాలాలు ఎక్కడున్నాయి కాదా? ఆ క్షణంలోనే మీరు ఈ క్షణంలో చెప్పారు, కానీ ఈ క్షణంలోనేగా ఆ క్షణం కూడా ఉంది. అది గతంలో, భవిష్యత్తుదో, ఇప్పటిదైనా ఏం లేదు. ఈ క్షణం గతమైపోయి ఈ క్షణం ఉంటుంది, ఈ క్షణం గడిచిపోయి భవిష్యత్తు ఉంటుంది. మరి ఈ క్షణం గడవకుండా ఉంటుందా? ఈ క్షణం గడవకపోతే ఈ 2 ఉన్నాయా? మరి ఆ క్షణం ఏంటి? దాని లక్షణం ఏంటి చెప్పండి? అదే ఉండాలి, ఇప్పుడు ఇంకా ఉండాలి. మరి ఆ క్షణానికి గడవపోతే గతం లేదు, గతి అందాం. ఆ క్షణానికి గతి లేకపోతే గతం లేదు, ఆ క్షణానికి గతి లేకపోతే భవిష్యత్తు లేదు. ఆ క్షణానికి గతి అనేది ఒకటి ఉండాలి. గతి కానప్పుడు సంగతి ఏంటి? దాన్ని
అప్పుడు ఆ ఉన్నదేదో వస్తుంది. అప్పుడు క్షణం లేకపోతే దానికి ఉంది అని లేరు, మీరు లేదు అని లేరు. అదేదో ఉందో లేదో, ఉందో లేదో అనేది మళ్ళీ క్షణంలో అవుతుంది. గడిచిపోయిన క్షణమే తప్పితే వర్తమాన క్షణం చెప్పలేదు రవి గారు. వర్తమాన క్షణం ఏది చెప్పలేదు. వర్తమాన క్షణం అనుభవానికి అనుభూతికి ఆధారమే, కానీ అది అనుభవం కాదు, ఆధారం కాదు. భగవాన్ ఏమంటున్నారు గురువుగారు, నేను లేని స్థితి జ్ఞానమే అయితే నిద్రలో నేను లేని స్థితే లేదు. నిజంగా అందరికీ అనుభవంలో ఉంది, కానీ అది జ్ఞానం కాదు. మాయ ఉంది, నిద్రలో ఏముంది? మాయ ఉంది. మాయలో ఉన్న లక్షణాన్ని చూపెట్టు. ఉన్న లక్షణం ఏమిటి? ఇప్పుడు మీరు నిద్రలో నేనున్నారా? నిద్రలో మీకు నేనుందే? లేదు. లేదని తెలుస్తుందా? తెలిస్తే జ్ఞానం, తెలియనివ్వదు. మాయ ఏంటంటే నేననేవాడిని లేను, ఈ త్రిపుటి లేదు అని తెలియస్తుందా? నిద్రలో తెలియదు, అందుకని అజ్ఞానం. అది మాయ యొక్క ఒక లక్షణం. అట్లా తెలియకపోవటం, ఉన్నది ఏదో తెలియకపోవటం మాయ లక్షణం. రెండోది, నిద్రపోయి లేస్తాం. నిద్రపోయి లేచాక నాకు నేను అన్న లక్షణం లేదు అన్న విషయం కూడా పట్టించుకోం. ఒకటి. ఇది నిజం అనుకుంటున్నాం. స్వరూపం ఏమో తెలియట్లేదు, స్వరూపం కానది బాగా తెలుస్తుంది. నేను చెప్పాక తప్పుని ఎంత ఉప్పుగా చేస్తామో, రాంగ్ అన్నదాన్ని ఎంత కరెక్ట్గా చేస్తాం, కరెక్ట్ అన్నదాన్ని ఎంత రాంగ్గా చేయాలో అంత రాంగ్గా చేస్తాం. అట్లానే ఇక్కడ కూడా ఒకటి, నిద్రలో నేను లేను, అది తెలియట్లేదు అక్కడ. ఇప్పుడేమో నేనున్నాను, ఇదిగా ఉన్నాను, ఇంకో రకంగా. ఈ రెండు మాయ లక్షణాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేహాత్మ భావన లేదా పోనీ ఆలోచన, మాయకు రెండు లక్షణాలు. ఒకటి దేహాత్మ భావన, రెండు ఆలోచన. ఈ రెండు మాయకి రెండు లక్షణాలు రవి గారు. ఒకటి ఆలోచన. ఈ ఆలోచన ఎందువల్ల వచ్చిందంటే దేహాత్మ భావన. ఈ రెండే మాయ అంటే ఇంకా మాయ అంటూ ఒకటి లేదు, మాయాతీతమైన ఇంకో వస్తువు లేదు. ఈ రెండు లేనప్పుడు ఉన్న వస్తువు అది ఏదైతే దానికి ఏ పేరు పెడితే ఇదే శ్రీ విద్యోపాస. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే ఇది మాయ. ఇక్కడ ఏం చెప్పారు? ఒకటి, నిద్రలో నేను లేను, అందరికీ తెలుసు ఆ విషయం. ఏం లేదని కదా అసలు. ఒకటే నిద్రలో మీకు ఏమన్నది? ఏం లేదన్న దాన్ని ఇంకో మాట చెబితే నేను లేనంటాం. ఆ ఏం లేని స్థితిని నేను లేని స్థితిని అన్నారు తప్పితే నిద్రలో ఏమీ లేదు అన్న విషయం అందరూ ఒప్పుకుంటున్నాం కదా. దాన్ని నేను లేని స్థితిని ఇంకో పేరు పెట్టారు. ఏముంది, తప్పే ఉంది దానికి అనుకోండి, కానీ అది తెలియదు. నిద్రలో నేను లేనప్పుడు నేను లేని స్థితి తెలిస్తే ఎంత బాగుంటుంది. తెలియనివ్వదు. అది మాయ లక్షణం, మాయ యొక్క స్వరూపం. ఇకపోతే మెలకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం తెలుస్తుంది, నేను తెలుస్తుంది. ఈ విశ్వభావన, ఈ దేహాత్మ భావన ఏం చేస్తుంది అంటే ఆ స్థితి, నేను లేని స్థితిని అనుభవం లేదుగా మనకి. అది ఒకటి. రెండోది, కష్టాలు పడుతున్నా, సుఖపడుతున్నా, ఇది నిజమా కాదా అన్నది వదిలిపెట్టండి. ఉన్నది ఉన్నట్టుగా మనకి గోచరం అవ్వట్లేదు కదా, ఏది ఆధారమో తెలియట్లేదు. ఇప్పుడు నిద్రలో నేను లేదు అంటే నిద్రలో ఏమీ లేదు. ఉన్నాయా? ఇప్పుడు అన్నీ ఉన్నాయా? లేవు? ఉన్నాయి. ఇది మాయ కాదా? అట్ట కాదు. నిద్రలో ఏమైనా ఉన్నాయా? ఏమి లేదని తెలుసా? అదొక స్థితి. నిద్రలో ఏమీ లేని స్థితి. మెలకువలో ఉన్నాయా? లేవా? మీరు కూడా ఉన్నారు, అన్నీ ఉన్నాయిగా. ఉన్న స్థితి, ఉన్న స్థితి తెలుస్తుందిగా, లేని స్థితి తెలియట్లేదుగా. ఇట్లా ఉంచండి. ఇప్పుడు రెండవలా లేని స్థితి ఒకటి కనపడింది, ఉన్న స్థితి ఒకటి కనపడుతుంది. ఈ రెండు మాయ లక్షణాలని గురువుగారు చెబుతున్నారు. అయింది. మరి ఉన్న స్థితిలో ఆ లేని స్థితి వస్తే, ఈ ఉన్న స్థితిలోనే అక్కడున్న రెండు మీ అనుభవాలే. ఒక స్థితి కలిగింది, ఏమీ లేని స్థితి నిద్రలో, అన్నీ ఉన్న స్థితి ఇక్కడ వచ్చింది కదా. ఒక లేమి, ఒక కలిమి, రెండు ఉన్నాయి. జాగృతము, సుషుప్తిలో కలిమి లేములు రెండు కలిస్తే స్వప్నం అనుకోండి. కలిమి ఉంది, లేమి ఉంది. జాగృతం అంతా కలిమి, నిద్ర అంతా కూడా లేమి. అయిందా? అంటే ఈ రెండు మీ మీద ఒక
ఒక ఇరుసు మీద 2 చక్రాలు అనుకోండి, దాని స్థితేగా. అంతే. అయితే దాని స్థితిని కలిపే అవకాశం లేదా? పాలు డికాషన్ కలిపినట్టుగా కాఫీ చేయటానికి లేదా? సంభవం కాదా? ఒక క్రియలో అది సాధ్యం కాదా? అటు ఇటు అటు మార్చి చేసే అవకాశం లేదా? జరగవచ్చు. ఎట్లా అట్లెట్టుంటుందండి? లేమి స్థితికి ఉన్న స్థితికి ఎట్లా కలుపుతారు మీరు? ముడెట్లా వేస్తారు? నిజమే. మరి స్వప్నంలో మరి లేనివన్నీ ఉన్నట్టుగా ఉన్నాయిగా, మరి ఉన్నవన్నీ లేనట్టుగా ఉన్నాయి, రెండు ఒకసారి జరుగుతున్నాయిగా అక్కడ. జాగృతంలో అన్నీ ఉన్నాయి, గాఢ నిద్రలో ఏమీ లేవు. ఈ రెండు కూడా ఉన్నట్టు లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా స్వప్నం కల్పిస్తుందిగా. అంటే ఒక అవకాశం ఉంది అన్నమాట దాంట్లో. ఆ ప్రాసెస్లోనే లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేదు అసలు లేనట్టుగా, అంటే ఏ స్థితి అయినా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మీకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఈ అన్నీ ఉన్న స్థితిలో ఆ ఏమీ లేని స్థితి కూడా ఒకవేళ కలిగితే అప్పుడు మీ జాగృత నిద్ర అవ్వదు. భగవాన్ చెప్పిన జాగృత నిద్ర అవస్థ అవ్వదు. అది ఆ స్థితి అవకాశం ఉంది. అది ఎట్లా అంటే అవగాహన ద్వారా. ఓ పెద్ద నది కనపడుతుంది, ఆ నిద్రలో నది ఎట్లుంటుంది అని అంటే, నిద్రలో అయితే రావట్లే, లేచాక అది అబద్ధం అని అంటున్నారు. లేచాక అంటే అర్థం ఏంటి? మీరు రాత్రి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చారు రవి గారు స్వప్నంలో. లేచాక మామూలుగా లేచి మీరు స్నానానికి వెళ్తారు. ఏమైపోయిందిగా స్నానం, నది స్నానం అయిపోయింది, మంచి పుణ్యస్నానం. అది అయ్యాక మళ్ళీ స్నానానికి ఎందుకు వెళ్తారు? ఏం చెప్పండి? అది నిజం కాదు అని నాకు స్వప్నమే నిజం కాదు అనేది నా భావన అనిపించుతాం. అంతే. అంటే నిద్రలో అది లేదు, అది అంతా ఏం లేదనే కదా. మరి ఒక అనుభవాన్ని అప్పుడు నిజమని అనుకొని, నేను చేసిన స్నానం ఇప్పుడు అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నిజం అనుకోవచ్చు కదా. అక్కడ నిజమే అని అనుకున్నప్పుడు ఇక్కడ నిజమే అనుకోవచ్చు కదా రవి గారు. ఏం అక్కడ నిద్రాస్థితిలో నేను లేని స్థితి ఏం ఇక్కడ నిజం ఎందుకు కాకూడదు? ఇది ఉందని ఎట్లా అంటున్నారు మీరు? మీకు మెలకు అంటే అర్థం ఏంటి చెప్పండి? అది నేను అడిగేది. మీకు కళ్ళలో నుంచి మెలకు రావటం అంటే, మీరు నది స్నానం చేశారు, లేచారు, సరే నిజం అబద్ధం కాదన్నారు. మెలకు అంటే ఏమిటి? ఇంకోటి నిజం అనుకోవటం, ఇక్కడ నిజం అనుకోవటం, లేవగా నా కళ్ళెదురు కనిపించింది నిజం అనుకోవటం. అక్కడ నిజం ఎందుకు అనుకున్నారు? అక్కడ నిజం అని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు భగవాన్ గురువు గారు చెప్పేది అది. మాయ ఏం చేస్తుందంటే, ఉన్నది లేదనిపిస్తుంది, లేని ఉన్నది అనిపిస్తుంది. నిజంగా కల్లో లేదు, ఉన్నదే అనిపించింది. ఇప్పుడు నిజంగా ఉంది, కల్లోలాగా లేదు అని అనిపించవచ్చు కదా అంటున్నా. కళ్ళకి ఇప్పుడు ఒకటే మీరు ఏమనుకో, కల్లో ఉన్న నదిని మీరు అబద్ధం అన్నారు లేచి. ఇప్పుడు ఇదంతా నిజం, ఈ నది ఇవన్నీ నిజమే అంటున్నారు, తప్పు కాదు. కానీ అట్లానే ఇక్కడ కూడా ఎందుకు అనిపించకూడదు? మెలకు అంటే అక్కడ అనిపించినట్టు ఇక్కడే అనిపించడానికి అవకాశం లేదా? పాసిబిలిటీ. నాకు పొద్దున అనిపించింది, ఆలోచనకి నేను అనే ఉనికికి ఉన్న స్థితికి ఆలోచన ఒక ఫీజు లాంటిది. ఫీజు రెండింటిని కలుపుతారు, ఫ్యూజ్ అది అందునుంచే వచ్చిందే కన్ఫ్యూజను. అంటే నీకు నీ ఆలోచనకి మధ్య ఏ సంబంధం అయితే ఉందో అదే ఫ్యూజ్. ఆ ఫ్యూజ్ నుంచే కన్ఫ్యూజన్ వస్తుంది. ఫ్యూజనే కదా. మీకు అర్థమైంది? ఈ దేహానికి ఆలోచనకి మధ్య ఉన్నది లింక్ ఉందో, ఫ్యూజ్ ఉందో, అది అంటే ఐ అన్నది ఫ్యూజ్ అన్నమాట. నీకు ఆలోచన, నీ దేహానికి నీ మనసుకి మధ్య ఏదైతే ఫ్యూజ్ ఉందో మీరు బాగా అర్థం చేసుకోండి. కళాబద్ధమని పొద్దున్నే అనిపించినట్టుగా అనిపించింది, వెళ్ళిపోతున్నారుగా. కాదని అనిపించటమేగా, మీరేం ప్రూవ్ చేయట్లేదుగా. చేయగలరా? ఇప్పుడు కల్లో మీరు నదిలో చాలా స్నానం చేస్తున్నారు, నిజమే కది, అప్పటికి అది నిజమేగా. లేచాక ఏమంటున్నారు? మరి అప్పుడు నిజం అని అనిపించిందిగా మీకు. ఇప్పుడు అబద్ధం అని అనిపించడానికి కారణం ఏమిటి అంటే, దీంతో పోల్చో సరే ఏదో ప్రూవ్ చేయగలరా నాకు?
ప్రూవ్ చేయలేరు. చేయలేరు. సరే మొత్తం మీద మీకు అనిపించడమేగా. అంతే. జాగ్రత్తగా తీసుకుంటే అనిపించడం. ఇప్పుడు ఈ నది నిజమా ఆ నది అబద్ధమా అన్నది వదిలిపెడితే మీకు అనిపించడమేగా ఇక్కడ ఉంది. అనిపించడం ఏది అనిపిస్తే అది మీకు అనిపిస్తుందిగా. అనిపిస్తుందిగా. ఏది అనిపిస్తుందో అదేగా మీకు అనిపించేది. అదే మీ గాఢ నిద్రలో నీళ్ళు లేని స్థితి, అట్లానే కల్లో ఇది నిజం కాదని లేచాక అనిపించే స్థితి, ఆ భావం ఇప్పుడు వస్తే లేచుండగా రాకూడదని లేదు. లేదు. అదే జ్ఞానం అంటే. అది నిజమవుతుంది, అది సాధ్యం కాదు అది. అయితే జాగ్రత్త నిద్ర. జాగ్రత్త నిద్ర. ఇంకా పేర్లు వద్దు, అవకాశాన్ని చెబుతాం. ఉంది, అవకాశం. అవకాశం ఉందా లేదా? ఉంది. మీకు లేవగానే అబద్ధం అని అన్నారు, ఇప్పుడు ఇది నిజం అంటున్నారు. ఇప్పుడు ఈ నిజం కూడా అబద్ధం అనే ఒక మానసిక స్థితి రాకూడదని ఎక్కడుంది? ఉందిగా. భ్రాంతులు మన వాళ్ళు ఎవరో చెబుతున్నారు, అల్జీమర్స్తో బాధపడుతున్నారట. వాళ్ళెవరు ఆ కుర్చీ కింద ఉన్నారు, చాలామంది తీయండి అని. సరే ఆ కుర్చీ జరిపి లేదని అంటే సంతోషం. వాడు ఎవరు వచ్చారు, 5 రూపాయలు ఇవ్వండి అని 5 రూపాయలు ఇచ్చి సంతోషం. మరి అది నిజమా అబద్ధమా? అనిపించడమే. అంతా అనిపించడమే. అనిపించటమేగా, వాడికి అది నిజమేగా. నిజమంటే ఏంటి? ప్రూవ్ కాదు. ఇప్పుడు పక్కన ఒక అల్జీమర్స్ వాడు ఉన్నాడు, అక్కడ వాడికి పాములు కనపడుతున్నాయి, మీకు కనపడట్లేదు. మీకు కనపడది మీకు నిజం, వాడికి కనపడేది వాడికి నిజం. ఏమి లేనిది మీకు కనపడేది మీకు నిజం, ఏదో ఉంది వాడికి కనపడేది వాడికి నిజం. అంటే మీరేమంటారంటే డాక్టర్ అది బ్రెయిన్ కెమికల్ యాక్షను, ఏదో డిసీజ్ ఏదో అంటున్నారు. ఇప్పుడు విషయం డిసీజా హెల్త్ అని వదిలిపెడితే ఒక దృశ్యమానం అయిందేగా, మీ అనుభూతికి వచ్చిందేగా విషయం. ఉందన్నా లేదన్నా జబ్బు గిబ్బు వదిలిపెట్టండి కొద్దిగా. ఇదేంటే నిశ్చితంగా చూస్తే కానీ అర్థం. మీరు కల్లో లేదు అనుకున్నది ఉంది అనుకున్నది, లేదు అనుకున్నది ఇప్పుడు ఉంది, ఉంది అనుకున్నది కూడా లేదు ఇప్పుడు, ఇది నిజం. ఇట్లా అనిపించడానికి ఏది కారణం? అట్లానే అది ఏది కారణమో ఆ కారణం ఇప్పుడు ఉన్నదాన్ని కూడా లేదనిపించేట్టుగా ఉన్నారుగా, లేదని అంటున్నారుగా. ఉందననే వాళ్ళు ఉన్నారు, లేదనేవాళ్ళు. ఇక్కడ ఉంది లేదు కూడా నిజం కాదు, అట్లా అనిపించటం అన్నది ఏంటి? ఇది మెలకు అంటే. మెలకు అంటే అట్లా అనిపించటం పేరే మెలుగు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు కళలు వస్తాయి, చిన్నపిల్లలు కళలు వచ్చి లేచి కలవరిస్తుంటాడు, ఏడుస్తుంటాడు, కొనసాగుతుంటుంది ఆ అనుభూతి. ఇంకా మెలకు రాలే వాళ్ళకి. మెలకు అన్నది కళ్ళు తెరిచి యువతలకి రావటం కాదు, ఆ స్థితిలో నుంచి బయటికి రావటం. మీకు అర్థమైంది. ఏడుస్తుంటారు, ఇంకా ఏడుస్తుంటారు, నాన్న లేలే అంటే వాళ్ళు లేచాడు, కూర్చున్నాడు కూడా, కూర్చున్నాడు, చూస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. అందుకని మరి చచ్చిపోయినప్పుడు కానీ కొన్ని సంఘటనలు చూస్తే వాళ్ళ సంఘటనలోంచి బయటికి రావటం మెలకువ, నిద్రలోంచి లేవటం మెలకువ, మీ వైపు చూడటం ఇది మెలకువ, అది మెలకువ. అంటే నా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఆ స్థితి ఆ సంఘటనలో. అట్లానే ఇప్పుడు ఇది నిజమనే సంఘటనలో నుంచి ఏమో వస్తామేమో, ఉంది, అవకాశం ఉంది. రావటం అనే స్థితి ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు ఉంది అన్నది అనటానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఉన్నది లేదంటుంది, లేనిది నిద్రలో వచ్చిందాన్ని లేదంటుంది, నిద్రలో ఉన్నదాన్ని లేదంటుంది, లేనిది ఉన్నది అంటుంది. ఈ రెండుతో అనేది ఎక్కడ మీరు ఈ విశ్వభావంలో, దేహాత్మభావంలో, జాగృతంలో 2 ఉన్నాయి. ఉన్నది అంటుంది, లేదు అంటుంది. నీళ్ళు లేననేమో నిద్ర చెబుతుంది, స్వప్నమేమో ఉన్నదాన్ని లేదంటుంది, లేని దాన్ని ఉన్నదంటుంది. ఇవన్నీ కలిపి ఉంటుంది జాగృతం. అయినప్పటికీ అందులో నుంచి మేలుకొని ఉంటాము అని అంటే అర్థం ఏంటంటే, దేని ఇన్ఫ్లుయెన్స్ అయితే మన అట్లా అనిపించే ఇన్ఫ్లుయెన్స్ ఒకటే తేలిగ్గా చెబుతా. నిద్రలో ఇది నిజము అని అనిపించే గుణం దేనికి ఉంది ఒక్కటే చెప్పండి. మాయ వల్లే మీరు నదిలో ఈత కొట్టినట్టు, అవతలకు వెళ్ళినట్టు, దేవుడి దర్శనం చేసుకున్నట్టు. ఆ మాయ లక్షణం మనసు మీద దాని ప్రభావము. ఒక ప్రభావం చేత మనసుకి అది నిజం అనిపించింది, ఒక ప్రభావం చేత మనసుకి ఇది అనిపించింది. ఆ ప్రభావం లేకపోతే, ప్రభావం యొక్క ప్రభావం లేకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుందో అదే ఆత్మ యొక్క ప్రభావం. అది మాయ లేని స్థితి. మీకు అర్థమైందా? నిద్రలో మీరు ఈత కొడుతున్నారు రవి గారు, కృష్ణానదిలో స్నానం చేస్తున్నారు. ఒకవేళ ఇది నది, ఇది
స్వప్నము అని మీకు అనిపిస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? అనుభవం ఉండదు ఇక్కడ. నది ఉండదా, లేకపోతే మీరు ఉండరా, లేకపోతే మీ అనుభవం ఉండదంటే అనుభవం అయితే పోతుంది. ఇక నిజానిజాలతో పని లేదు కదా. అంతే. అప్పుడు నిజం అనిపించకపోతే ఇదే వయసులో నిక్కర్ వేసుకొని ఇదే ప్యాంట్ షర్ట్తో డైరీ పట్టుకొని స్కూల్కి వెళ్తారు. నిజమే అనిపించింది. అమ్మ నాన్నతో మాట్లాడారు. పెళ్ళి కాకపోతే పెళ్ళి అయినట్టు, పిల్లలు లేకపోతే పిల్లలు ఉన్నట్టు, పిల్లలు ఉన్నా లేనట్టు, ఏది ఉన్నా అది అప్పటికది అనుభూతి కింద, అనుభవం కింద చక్కగా దానికి మనం వశమవుతున్నాం. ఆ ప్రభావానికి వశమవుతున్నాం. లేనిదైనా నిజంగా లేదు కదా, వశమయ్యాం. ఇక్కడ ఉన్నాయి వశమవుతున్నాం. లేనిది మిమ్మల్ని ఏదైతే ప్రభావానికి వశం చేసుకుందో ఇక్కడ కూడా లేకపోయినా ఉంది అని వశం చేసుకోవడానికి దానికి పెద్ద కష్టమే ఉంది. ఈ 2 లక్షణాలు కలిగింది మాయ. ఇక్కడ ముఖ్యంగా లేనిది ఉన్నట్టుగా ఉండి, అంటే ఏమీ లేదు నిజంగా, వాస్తవానికి ఏమీ లేదు కానీ ఉన్నట్టుగా ఉంది, ఉన్నట్టుగా ఉంది. నిజంగా ఒకటి ఉంది లోపల, ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. ఈ 2 మాయ యొక్క మీకు మెలకు అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు చిన్న ఉదాహరణ, నిద్ర కంటే కూడా నిద్ర, చిన్నపిల్లల స్వప్నాలు, కలవరింతల్లో కొద్దిగా మెలకు వచ్చి కూడా కలవరిచ్చే వాళ్ళు ఉంటారు. కొద్దిగా అరుదుగా ఉంటుంది కానీ చూడవచ్చు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. నాన్న ఇంకా ఏడుస్తున్నావేంటి? నాకు కూడా జరిగింది, చాలామంది జరుగుతుంది. వస్తే హోస్ట్లోకి రాలేదు, హోస్ట్లోకి తెప్పిస్తారు, ముందు ఉత్తర మన లోకంలోకి తీసుకొస్తారు. లేవటం కాదు అక్కడ, లేవటం జరిగింది, మెలకు వచ్చింది. మెలకువలోన ప్రభావంలోంచి బయటికి రాలి. మెలకు వచ్చిన వాడిని ప్రభావంలోంచి తీసుకొస్తే అది నిజమైన మెలకు, అది జ్ఞానం అంటే. ఇప్పుడు మనకి ఇది ఉన్నట్టుగా ఉంది, ఇంకోటి లేనిది వదిలిపెట్టండి. ఉన్నది ఉన్నట్టుగా ఉన్న దానిలోంచి, ఈ ప్రభావంలోంచి ఒకసారి బయటికి రాగలిగితే అప్పుడు ఏది ఉందో అది మాయ యొక్క ప్రభావము. తేలిక. భగవాన్ చాలా అద్భుతంగా చెప్పారు ఈ విషయం. ఇవన్నీ అసలు రమణ భగవాన్ దాంట్లో అండి నీ 100 రహస్యాలు ఉన్నాయి, యోగ రహస్యాలు భగవాన్ దాంట్లో. అంటే గురువుగారు వారి భారతీయతలో కానీ, తర్వాత వారి ఏదైనా గీతా ప్రసంగాలు కానివ్వండి, వారు ఏం చెప్పిన ఉపనిషత్తు ప్రసంగాలు కానివ్వండి, రుద్ర భాష్యం కానివ్వండి, అన్నీ అద్భుతమైనవి. కాకపోతే పరమాత్మని అద్భుతంగా పెట్టి అద్భుతమైనటువంటి సాహిత్యం ఈ లోకానికి అందించారు గురువుగారు. అది ఎంతో గమనించాలి. అంత రహస్యాలు ఉన్నాయి అందులో. అందుకని మనకి జ్ఞానం అంటే ఎట్లా అవుతుందంటే, నిద్రలో ఇంచి మీరు మేలుకొని, సరే నిద్రలో మిమ్మల్ని దొంగలు కొడుతున్నారు, భయంలో ఉన్నారు, మెలకు వచ్చింది, ముందు భయం పోయింది. దొంగలు ఎట్లాగో పోయారు ఉన్నారు అది వేరే విషయం, ముందు ఆ బాధ పోయింది, అని ప్రభావం పోయింది. అట్లానే ఇప్పుడు మనకి ఇంత దుఃఖమయంగానో, సంతోషమయంగానో, ఆనందమయంగానో ఏదో ఉంది, ఇది ప్రభావం. ఇంకా ఇది పోతుంది. అది గురువు యొక్క వైభవం. గురువు యొక్క వైభవం ఏంటంటే, నిద్రలో నుంచి మేలుకున్న తర్వాత నువ్వు పొందుతున్న ఏ ఆనందం అయితే ఉందో, సహజ స్థితి ఉందో, అట్లాంటి సహజ స్థితి ఈ జాగృత అవస్థలో మనం కల్పిస్తున్న ఈ ప్రభావం నుంచి మనం అలా బయటకు వస్తాం. అది గురువు యొక్క వైభవం. ఒక గురువే చేయగలడు, ఇంకెవరు చేయగలరు. అది గురువు అంటే తత్వమా అంటే తత్వమే, తత్వమా అంటే దేహమా అంటే దేహమే. నీకు ఇది ఉండేంతవరకు ఒక ఉపాధి అయితే ఉంటుంది, ఆ ఉపాధి బోధిస్తూనే ఉంటుంది. ఉపాధికి ఉపాధి అవగాహన అయ్యేంత వరకు అలా బోధన సాగుతుంది. ఇది ఇవాల్టి ఇది మాయ చేస్తున్న మాయ అంటే అర్థమైంది. మాయ అంటే మీరు నదిలో స్నానం చేస్తుంటే నదిలో అక్కడ కనపడటం, నదిలో మీరు స్నానం చేయటం, చలి పుట్టడం, ఇది కాదు మాయ అంటే. నిజంగా చేయకపోయినా చేస్తున్నట్టు అనిపించడం మాయ అంటే. నది లేదు మరి మాయ అనగానే మీరు లేవంగానే అన్నిటినీ కాదంటున్నారా, ఒక్కదాన్నే కాదంటున్నారా? మీరు నిద్ర లేవంగానే చలి పుడుతుంది, నదిలో స్నానం చేస్తున్నారు, శీతాకాలం కార్తీక మాసం పుణ్యస్నానం ఆచరిస్తున్నారు, చలిగా వణికిపోతున్నారు. మీరు నిద్రలో కబుక్కున మెలకు వచ్చింది, మెలకు వచ్చాక చనిపోతుందా, నది పోతుందా, అన్నీ పోతున్నాయా, ఒక్కటే పోతుందా? అది మాయ అంటే అంత కలిపితే కదా మీకు అనుభవం.
అంతా కలిపితేనే కదా మాయని అర్థం చేసుకోండి. అది అక్కడ దాని ప్రభావం అని నిజము అంటే నిజము అబద్ధం కాదు. నిజం ప్రభావం ఉంటే నిజమే కదా రవి గారు. ఇప్పుడు నాకు అక్కడ పాము కనపడదు అనుకుంటే నా అనుభవమేగా నాకు నిజం అనేది. అది అట్లా మాయ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒక అనుభవం అనుభూతి ఏదైతే మనసు పొందుతుందో దానికే మాయ అని పేరు. అనుభూతి అనుభవం నిజంగా లేవు. అందుకనే ఆరంభంలో సద్గురుదేవులు వారు అజము నాశనము లేనిది. ఒకప్పుడు అనుభవం జరగలేదు, ఒకప్పుడు పోలేదు, నాశనం జరగలేదు, పుట్టలేదు పోలేదు. పుట్టుక చావు పుట్టుకలేగా అనుభవం ఉంటే అనుభవం లేని స్థితి ఏదైతే ఉందో, అనుభవం లేనప్పుడు అనుభూతి ఏమిటి? నేను మీకేం పెట్టకుండా మీ అనుభూతి ఎలా ఉందంటే మీరు ఏం చెబుతారు? పెట్టండి, పెట్టాక తిన్నాక చెబుతూ ఉంటాం. తిన్నాక కదా అనుభూతి. తినగునుపో అనుభవం కూడా లేదు. అనుభవం లేనప్పుడు అనుభూతి ఎక్కడుంది? కాబట్టి ఈ అనుభవం అనేది ఏదైతే ఉందో అనుభవాన్ని పొందేవాడు లేడు. అనుభవం అనేది లేదు. వస్తువే లేనప్పుడు అనుభవం ఎక్కడిది? ఒకటి ఇతరం లేనప్పుడు నీకు అనుభవం ఎక్కడిది? నువ్వే లేనప్పుడు నీకు ఇతరం ఉందో లేదో అటు తెలుస్తుంది. ఇదంతా కలిపి. కాబట్టి అనుభవమే మాయ, అనుభూతే మాయ. అదే జర మరణాలు కలిగింది. అజము నాశనము లేనిది కల్పించేది ఎవరు అంటే అనుభవము అనుభూతి అని చెబుతున్న వస్తువు ఏదైతే ఉందో ఇది అసలు మాయ. అది అసలు మాయ. మాయ అంటే అర్థమైంది. మీరు నదిలో మునుగుతూ చలి పుడుతుంది. ముందు ఆ చలి ఫస్ట్ మెలకు రాగానే మీకు ఏమవుతుంది? చలిపోయిందా నది పోయిందా? అన్నీ పోయినాయి. మరి ఒకటే పోవచ్చుగా. మొత్తం సమస్త అనుభవం పోయిందిగా. అనుభవం అంటే మీకు నది కనపడటం, అనుభవం అంటే మీరు నదిలో ఈదటం, అనుభవం అంటే నది వల్ల లోతు చలి మీకు రావటం. ఈ మూడు కదిగా అనుభవం అంటే మూడు ఒక్కసారి పోయింది అంటే మూడు కలిపే కదా మాయ అయిందా? మూడు ఒక్కసారి పోతున్నాయి, ఒక్కొక్కటి పోతున్నాయి. ముందు మీకు సపోజ్ మెలకు రాగానే చలిపోయింది, నది ఉంటే నది ఉంటే అప్పుడు దాని స్వప్నం అంటారా లేకపోతే జాగ్రత్త సత్యం అంటారా? ఆ నది ఉండి మీ చలిపోయింది అంటే మీరు మేల్కొనట్ట సింపుల్గా చలిపోయింది, నది ఉంది. నదిలో నుంచి బయటకు వచ్చారు, మీరున్నారు, నది లేదు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారుగా. ఇప్పుడు ఈ మూడు పోతున్నాయా ఒకటే పోతున్నాయా? మీరు పోయారు, నది పోయారు, అనుభవం అనుభూతి అన్నీ పోయినాయి కదా. మాయ అంటే మొట్టమొదటి చలిపోయింది. రవి గారు జాగ్రత్తగా అర్థం చేసుకో. నిద్ర ముందే ఉంది స్వప్నం. జాగ్రత్తగా వినండి. నిద్ర ముందు మీరు కృష్ణానదిలో ఈత కొడుతున్నారు, స్నానం చేస్తున్నారు, పుణ్య స్నానం చేస్తున్నారు, చలి పుడుతుంది, చలిపోయింది, నది మిగిలి ఉంది ఉందిగా. అంటే ఇప్పుడు మీరు స్వప్నంలో ఉన్నారా జాగృతంలో ఉన్నారా కదా? సపోజ్ నది పోయింది, అప్పుడు ఏముంది? ఇంకా ఊరికే నది అయితే లేదు, చలి లేదు. ఇప్పుడు ఏం మిగిలి ఉంది? నేనున్నాను. అంతే. అట్లనే తీసుకోండి. విశేషంగా జ్ఞానంగా కాదు, మామూలు మాటల్లో నేనున్నా, నది ఉంది, స్నానం ఆచరించడం, చలి ఉంది. ముందు నది పోయింది, నది ఉంది, ఇప్పుడు నది కూడా లేదు. ఇప్పుడు అప్పుడు నది ఉంది అంటే స్వప్నం ఉన్నట్టే. చలి లేకపోతే చలి ఉంటేనే స్వప్నమా ఏంటి? నది ఉంటే కూడా స్వప్నమేగా. నది ఉన్నంతసేపు స్వప్నం ఉన్నట్టే. ఇప్పుడు అక్కడికి అది నిజం కాబట్టి ఇంకెవరున్నారంటే స్వప్నాన్ని అనుభవించే ఉన్నారు కదా. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీరుండి నది లేకపోతే స్వప్నం ఉంటుందా? ఒక మీరే ఉండి ఈ దృశ్యమానమైన విషయాలు లేకపోతే అక్కడ నేననేది ఒకటి ఉందా? మిమ్మల్ని నేను చేసింది మీ చలి ఉన్ను మీ నది. అయితే గురువుగారు చెప్పేది అక్కడ ఈ రెండు లేకపోతే నేను కూడా లేను కదా. మూడు లేవగానే పోయినాయి అంటే అర్థం ఏంటంటే ఆ రెండు పోవటం వల్లే అది, ఆ బాధ పోవటం అంటేనే నేను పోవటం అని మెలకు అంటే అదే. సరే, ఇది నిజమా అబద్ధం వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను లేను, నేను పోయింది, నది పోయింది, అనుభవాలు పోయినాయి, అనుభూతులు పోయినాయి. ఈ రెండు లేకపోయేటప్పుడు నేను పోయింది,
నేను ఉండడుగా అవి రెండు పోయాక లేదు. ఇంకా స్వప్నం లేదు. లేదు. మరి ఏముందో అక్కడ? నది పోయింది రవి గారు, అనుభవం పోయింది. అది నది పోయేటప్పటికి నేను లేడు. నేను ఎప్పుడు వచ్చిందంటే అది వస్తేనే ఇది వచ్చింది. అందుకనే భగవాన్ అడిగారు సృష్టి రహస్యం ఏమిటని, నిన్ను చూపెట్టడానికి వచ్చింది. మీ కళ నేను ఎందుకన్నారంటే నది కనపడదు కాబట్టి కళ అన్నారు. మీరున్నారు, నది ఉంది కాబట్టి. ఇప్పుడు నది పోయింది, మీరుండి నది పోయిందా? నది పోయి మీరున్నారా అంటే నది పోయాక మీరు పోయారు, అయిందా? ఇప్పుడే ఉంది అక్కడ. నేను లేని స్థితి ఉంది. ఉందా? ఉందా నేను లేని స్థితి ఉంది. అంటే ఎట్లా? నేను లేను అక్కడ. అది ఆ రెండు లేనప్పుడు నేను లేను. అదే నిద్ర. దృశ్యమాన ప్రపంచం పోతే మీ కలగనేవాళ్ళు లేడు, కలగనేవాళ్ళు లేకపోతే నిద్రాస్థితి అది. అది ఉన్నది ఏదో అప్పుడు ఎప్పుడు ఉంది. మళ్ళీ మెలకు వచ్చాక కూడా మళ్ళీ ఇంకొక అనిపిస్తుంది. ఇక్కడ కూడా కారణం ఏమిటి అంటే అది ఉంది, ఇది ఉంది. జాగృతం అంటే ఏముంది, పెద్ద తేడా ఏముంది? స్వప్నం లాగానే. స్వప్నంలో ఏమవుతుందంటే అది లేదు కాబట్టి నేను పోయా, నిద్ర అయింది. ఎక్కువసేపు అది ఉంటుంది, అది ఉన్నంతసేపు నేను ఉంటున్నా, ఇది జాగృతమైంది. స్వప్నమేమో తాత్కాలికంగా, అది ఉన్నంతసేపు నువ్వు ఉంటున్నావు, నువ్వు అది పోయిన తర్వాత నిద్ర అయింది. మళ్ళీ ఇవన్నీ వచ్చేసరికి నువ్వు ఉంటున్నావు, ఎక్కువసేపు ఉంది. అది ఉంది, నువ్వు ఉంది. అది ఉన్నంతసేపు నువ్వు ఉన్నావు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ స్వప్నావస్థనే నీళ్ళు లేని స్థితి అంటే ఓహో దృశ్యమాన ప్రపంచం కదా. అందుకని ఇక్కడ భగవాన్ది గుర్తుపెట్టుకుంటే ప్రపంచం వచ్చి అవి ఉందని చెప్పినాయా నువ్వు పెట్టుకున్నావు సంబంధం అంటే నువ్వు దీంతో సంబంధం పెట్టుకున్నంతసేపు ఈ నేననేది, ఇక నేననేది ఉంటే అనుభవపరుడు, దుఃఖము సుఖము ఇవన్నీ అన్ని లక్షణాలు దాంట్లో వస్తాయి. ఈ విధంగా అది ఎప్పుడు ఉన్న వస్తువు ఉంది అన్న విషయానికి సద్గురువు బోధ ఇట్లా మనం అర్థం చేసుకుంటే అట్లా భగవద్గీత మనం ఇదంతా కర్మ సిద్ధాంతమే. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఉన్నారు రవి గారు, మీరు వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేశారు, దీన్ని ఏమంటారు? నా కర్మలో ఉంది నేను స్నానం చేశాను అంటారు, అయింది కదా. మరి రాత్రి కల్లో మీరు గంగా నదిలో స్నానం చేశారు కాశీలో, కర్మని ఎందుకు అనరండి? అంటే మీరు ఆపాదించుకుంటే అది కర్మ, ఆపాదించుకోకపోతే కర్మబంధం అనేది భగవద్గీత. అందుకే అటువైపోయి వెళ్తున్నాం మనం. నమస్కారం, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ పరమాత్మల పాదపద్మాలకి ప్రణమిలుతూ శివానంద భావాలు ప్రణామాలు. భారత్ మాతకు